హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక ఫంక్షన్కి వెళ్తూ ఉన్నాం. సో అక్కడ డెకరేషన్ ఎలా ఉంది, సో అన్నీ వన్ బై వన్ మీకు చూపించేస్తాను. సో ఇప్పుడైతే మనం ఇంటి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం. సో ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకేదో పెద్ద ముగ్గులు వచ్చినట్టు నన్ను ముగ్గులు వేయమని చెప్పారు. మనకు తెలుసు కదా, వచ్చి రాని ముగ్గులు ఒక 2-3 వచ్చు, అవి తిప్పి తిప్పి కొడుతూ ఉంటామని. సో ఏదో నాకు వచ్చిన పిచ్చి ముగ్గులు అలా వేశానన్నమాట. యాక్చువల్గా నాకు ఏదైనా ఇల్లుని అలంకరించడం, పువ్వులతో డెకరేట్ చేయడం, ఇవి చాలా ఇష్టం అనమాట. మీరు మన వీడియోస్లో కూడా చూసుంటారు. నేను డెకరేట్ చేసినప్పుడు ఏదో అంత ఓహో అని కాకపోయినా ఏదో అందరినీ సాటిస్ఫై చేసేలాగా ఉంటాయన్నమాట. మొత్తానికి వచ్చిన ముగ్గునే దాన్ని కొంచెం కలరింగ్ ఇచ్చి వేశానన్నమాట. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏంటంటే పెయింట్తో వేసేసి ఉంటారు. కానీ పెయింట్తో వేయకుండా మనం అప్పటికప్పటికి ముగ్గుతో వేస్తే మనం ఏంటంటే అందంగా ఉంటుంది. సో ముగ్గులు మార్చుకునే దానికి కూడా బాగుంటుంది. సో గ్రానైట్ మీద ఏంటంటే కొంతమంది స్టిక్కర్లు అంటించేస్తూ ఉంటారు. అవి అంత బాగా అందగిచ్చవు అని అనుకుంటా. ఈవెన్ కడపలకి కూడా మనం నార్మల్గా ప్లెయిన్గా వదిలేస్తుంటాం. అలా కాకుండా కడపలకి వైనంగా పసుపు పూసి కుంకుమ పెడుతూ ఉంటారు కొంతమంది, పెయింట్లు వేసుకోకుండా. కానీ మనకు అంత ఓపికలు ఉండవు కాబట్టి పెయింట్లు వేసేసుకుంటూ ఉంటాం. మొత్తానికి కడపలికి నేను చేసిన డెకరేషన్ ఎలా ఉంది అనేది కమెంట్స్లో చెప్పండి. మొత్తానికి ఏదో పిచ్చి ముగ్గులతో అలా అలా మేనేజ్ చేసేసాను. సో ఈసారి అనుకుంటున్నాను 2-3 ముగ్గులు ఎలా అయినా సరే కష్టపడి నేర్చుకోవాలని చెప్పి. మొత్తానికి మన ఇంట్లో ఫంక్షన్ అనగానే అరిటాకులు కట్టంగానే ఎంత ఫ్లవర్ డెకరేషన్ అయినా ఉన్నాయండి, అరటి బుద్ధులు కడితే నిజంగా ఏమంటారు, ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట. ఆ పచ్చ తోరణాలు అంటారు కదా, అలా పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే అరిటాకులో భోజనం కానీ, అరిటాకులతో డెకరేషన్ కానీ నాకు చాలా ఇష్టం. ఈ మధ్య అయితే మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసినప్పుడు అరిటాకులతో చేస్తూ ఉన్నారు. సో నాకెందుకో చాలా బాగా నచ్చింది అరిటాకులతో డెకరేషన్ అయితే. అరటి ఆకులో భోజనం చేస్తే కూడా అంత బాగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, ఈ బొమ్మ ఆ మేలి ముసుగు ఎంత బాగా వాళ్ళు డిజైన్ చేశారనేది చాలా పనితనం ఉందన్నమాట. ఆ మేలి ముసుగుని అలా ప్రొజెక్ట్ చేసి దాన్ని రియల్గా చేయడం అనేది నిజంగా పనితనాన్ని తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. ఇక పూజ రూమ్లో డెకరేషన్ వాళ్ళు కొంచెం డెకరేషన్ చేశారు. ఇక దేవుడి దగ్గర ఏంటంటే నేను పువ్వులతో కొద్దిగా డెకరేట్ చేద్దామని లోపలికి వెళ్ళాను అనమాట. సరే, ఈ డెకరేషన్ అంతా చూద్దాం. ఎదురుగా ప్లెయిన్ ఎందుకు వదిలేరో నాకైతే తెలియలేదు. తర్వాత ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి అంగలి పచ్చి పులుసు రెడీ చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఉడుకుతూ ఉందన్నమాట. సో ఈ లోపల ఏంటంటే ఏదో పెద్ద మనం పనులు చేసి ఎరగబడిపోయినట్టు ఒక కప్పు కాఫీ ఇవ్వమని చెప్పాను ఆ పని హెల్ప్ చేసే అమ్మాయిని. సో కాఫీ అయితే స్ట్రాంగ్గా సూపర్గా పెట్టించింది అనమాట. సో కాఫీ తాగుతూ మళ్ళీ అటువైపు ముగ్గేద్దామని వెళ్తే నాకెందుకు అక్కడ గీసిన ముగ్గు నచ్చలేదు. ఇక మనకు వచ్చిన 3లో ఒకటి వేసేసాం, ఇంకా 2 ఉన్నాయి కదా. సో వాటిని ప్రయోగం చేద్దామని గార్డెన్లో ఉన్న కడప దగ్గరికి వెళ్ళాను అనమాట. సో మొత్తానికి మనకు వచ్చిన ఇంకొక కాకరకాయ ముగ్గు, పద్మంలో కాకరకాయ అంటారు కదా అనమాట. ఇది మనకు వచ్చిన 3 ముగ్గులు రెండోది అనొచ్చు. సో దీన్ని వేసి దానికి కలరింగ్ ఇస్తూ ఉన్నాను అనమాట. సో కలరింగ్ ఇచ్చినాక ఏదో ఒకలాగా చూసేలా ఉంది. ఏమంటారు మీరు కమెంట్స్లో చెప్పండి. సో మొత్తానికి నాకు వచ్చిన ముగ్గులంతా వేసేసాను. ఇంకొక ముగ్గు కొరవ ఉంది, అది ఎక్కడ వేయాలో తెలియక 2 ముగ్గులతో మొత్తానికి అదంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత చిన్న గార్డెన్ అయినా చాలా క్యూట్గా ఉంది కదా. సో ఆ వ్యూ కానీ అంతా నిజంగా కాసేపు సాయంకాలం అప్పుడు ఇలా కూర్చొని అలా ప్రకృతిని ఆస్వాదిస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఈ గార్డెన్ కన్నా కొంచెం పెద్దదైతే ఇంకా అందంగా కనిపించి ఉండేది. కానీ అక్కడ ప్లేస్ లేనందువల్ల చిన్న బాల్కనీ లాగా అనుకోవచ్చు. బాల్కనీ కాదులే, బాల్కనీ కంటే పెద్ద ప్లేసే. అలా సరదాగా ఎంజాయ్ చేయడానికి వాళ్ళు అక్కడ ఎంచుకున్న కొన్ని చెట్లు, లాను అది చూడడానికి చాలా బాగున్నాయి కదా. సో ఒకసారి చూసేయండి. సన్నజాజి చెట్టు కూడా వేసేస్తున్నారనమాట పైన. రోజు మంచి సాయంకాలం అలా కూర్చుంటే, సాయంకాలం కంటే కూడా పొద్దున మంచి సన్నజాజి స్మెల్ వస్తూ తర్వాత అక్కడ కూర్చొని కాఫీ తాగుతుంటే నిజంగా కిక్కే వేరప్ప అన్నట్లుంటుంది అనమాట. అంత హాయిగా ఉంటుంది. సో వ్యూ ఎలా ఉందో చూడండి, అటుపక్క చెరువు, పచ్చదనం చాలా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది. సో రండి కిచెన్లోకి వెళ్దాం. అన్నీ రెడీ అయినా ఒకసారి చూసి వచ్చేద్దాం రండి.
సో మొత్తానికి ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా, ఇడ్లీ, చట్నీ, కారం, పొంగలి, తర్వాత దానిలోకి చట్నీ, తర్వాత మళ్ళీ దానిలోకి ఒక టైప్ ఆఫ్ ఏమంటారు పచ్చి పులుసు, అది అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. బ్రేక్ఫాస్ట్కి అంతా కూడా రెడీ అయిపోయింది. ఇక బ్రేక్ఫాస్ట్ తినడమే లేటు. సో కొంచెం గారెలు అయితే కొంచెం గట్టిగా ఉన్నాయి, మిగతా కూడా చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా అదిరిపోయింది. ఇక బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పూజ రూమ్లో డెకరేట్ చేయడానికి వెళ్తూ ఉన్నాను అనమాట. వీళ్ళైతే జస్ట్ మాలల్లాగా వేసేస్తున్నారు. నేనైతే రోజా పూలతో దాన్ని ఇంకొంచెం అందంగా చేద్దామని చెప్పి వెళ్ళాను. ఆ మాలల పైన ఒక వరుస రోజా పూలు పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి, అదేవిధంగా చుట్టూ 2 దీపాలు వెలిగించున్నారు కదా, అవి పూలతో వదిలిన దీపాలలాగా ఉన్నాయన్నమాట. నిజంగా ఆ 2 దీపాలు మాత్రం చాలా బాగా అనిపించాయి. ఇంకా ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఆ ఖాళీ ప్లేస్లో ఏదైనా మంచి అంటే ఫుల్ ఆక్రమించకుండా వేరే ఫోటో పెడితే, సన్నగా పొడుగ్గా ఉండే ఫోటో పెడితే బాగుంటుందని అనిపించింది నాకైతే. మరి వాళ్ళు ఎందుకు అలా ప్లెయిన్గా వదిలారో నాకైతే తెలియలేదన్నమాట. సో మొత్తానికి ఇల్లు డెకరేషన్, పూజ రూము, పూజ అంతా అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఫంక్షన్ కోసం వెళ్ళాలి. సో ఫంక్షన్ కోసం రెడీ అవుతూ ఉన్నాం. సో రెడీ అయిన తర్వాత పాప డ్రెస్ ఎలా ఉందో చూడండి, చక్కగా రెడీ అయింది. పట్టు పరికిణి లంగాతో చాలా బాగుంది కదా. పట్టు పరికిణి కాదు, నార్మల్ పరికిణియే. నాకేదో ఫ్లోలో పట్టు పరికిణి అని వచ్చేసింది. ఆ జ్యువెలరీ కానీ, ఆ లంగావణి కానీ 16 అణాల తెలుగింటి ఆడబడుచులాగా ఉంది కదా. ఏమైనా లంగావణిలో వచ్చే అందమే వేరు కదా. పిల్లలకి లంగావణి అందగిచ్చినట్టు శారీ అందగిచ్చదు అని అనిపించింది నాకైతే. చాలా చక్కగా ఆ డ్రెస్ కాంబినేషన్స్ కానీ, తర్వాత జ్యువెలరీ కానీ బాగా సెట్ అయిందని చెప్పచ్చు. ఇక ఆడవాళ్ళు రెడీ అవ్వాలంటే ఇక రూమ్ మొత్తం కూడా మొత్తం మేకప్ సామాగ్రితో నిండిపోయి ఉంటుంది కదా. సో అలాగే బెడ్ మొత్తం కూడా ఇలా మేకప్ సామాగ్రితో నిండిపోయిందన్నమాట. సో అబ్బాయిలు అయితే మంచి మంచి పని, అలా ఏదో కూడా ఉన్న షర్ట్ తగిలించుకొని ఏ ఫంక్షన్కైనా అటెండ్ అయిపోతూ ఉంటారు. కానీ అమ్మాయిలు అలా కాదు కదా, చాలా టైం పడుతుంది. ఇవన్నీ మేకప్లు, డెకరేషన్లు అన్నీ చేసుకునేటప్పటికి చాలా టైం అయిపోతుంది అనమాట. ఇక ఫంక్షన్ దగ్గరికి వెళ్దాం రండి. సో ఇదంతా కూడా నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఫంక్షన్ అంతా కూడా డెకరేషన్ ఎలా ఉంది అనేది, ఫుడ్ డెకరేషన్ మాత్రం షూట్ చేశాను, ఇంకేది షూట్ చేయలేదు. ఒకసారి చూసేయండి.
దగ్గరగా ఇలా పెట్టుకొని అక్కడక్కడ పిన్నులు వేసి దాన్ని బాగా ఐరన్ చేసేస్తారనమాట. సో ఐరన్ చేసినప్పుడు ఏంటంటే ఆ పళ్ళు అస్సలు కదలదు, చూసారా, అలాగే నీట్గా ఉంటుంది అనమాట. సో ఇది ఎప్పుడైనా ఒకసారి మనం కూడా ట్రై చేసి కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. శారీ అయితే మనం పార్లర్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా సో మనమే కట్టేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే వేణీలు. సో వేణీలు కూడా ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ కూడా వస్తున్నాయి కదా, కానీ రియల్వి అయితే చాలా బాగుంటాయి. పూజ ఈ మధ్య ఆర్టిఫిషియల్ అన్నీ కొనింది, అప్పుడప్పుడే మనకు దొరకాలంటే ఎలా అని చెప్పి మొత్తానికి